తెలంగాణ ప్రభుత్వానికి తలనొప్పిగా మారిన హైడ్రా. ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్న హైడ్రా చీఫ్ రంగనాథ్. రంగనాథ్ను కాపాడుకోవడానికి సర్వశక్తులు ఒడ్డుతున్న రేవంత్ రెడ్డి. ఎవరినైనా ఎదుర్కొనే తందుకు సర్వశక్తులను అలర్ట్ చేసిన కాంగ్రెస్. రేవంత్ రెడ్డి ప్రయత్నాలతో రంగనాథ్ ఉంటాడా అన్న అనుమానం. మల్కాజ్గిరి పరిధిలోని లోతుకుంట భూముల ముచ్చట్ల హైడ్రా కమిషనర్ రంగనాథ్ మీద హైకోర్టుకు విపరీతమైన కోపం వచ్చింది. శాంతా శ్రీరామ్ నిర్మాణ సంస్థకు సంబంధించిన భూములల్ల కంచె తొలగించవద్దని కోర్టు ముందే చెప్పిన హైడ్రా సిబ్బంది వినలేదు. కోర్టు తీర్పు ఉన్నా అక్కడి కంచె పీకేసిండ్రు. మరి గిదే విషయంలో పవన్ కళ్యాణ్ కోడు చెరువు దగ్గర ఫెన్సింగ్ విషయం ఆ జోలికి కూడా పోలేదు రంగనాథ్. గీడనే ఆయన పక్షపాత ధోరణి స్పష్టంగా కనిపించింది. అయితే శాంతా శ్రీరామ్ సంస్థ కోర్టు ధిక్కరణ పిటిషన్ వేసింది. విచారణ జరిపిన కోర్టు రంగనాథ్ మీద సీరియస్ అయింది. అసలు ఈ సైట్ మీద రంగనాథ్కు అంత ప్రత్యేకమైన ఇంట్రెస్ట్ ఏందని ప్రశ్నించింది. అది కాకుండా రంగనాథ్ మీద ఇప్పటి వరకు ఉన్న ఫిర్యాదులను ముందుకు తెచ్చింది. ఆయనపై ఇప్పటికే ఏకంగా 63 కోర్టు ధిక్కరణ పిటిషన్లు ఉన్నాయి. గా విషయంలో న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేసిండు. ఓ అత్యున్నత అధికారి అయి ఉండి కోర్టు ఉత్తర్వులను తీసి అవతల పెట్టుడు సరికాదని తప్పుపట్టింది. ఆయనను వెంటనే పదవి నుంచి తప్పించకపోతే రూల్ ఆఫ్ లా తప్పదని కామెంట్ చేసింది. అయితే కోర్టు ఇచ్చిన ఈ తీర్పుతో రేవంత్ సర్కార్కు ఒక్కసారిగా షాక్ తగిలినట్టయింది. ఇది ఇట్లుంటే హైడ్రా కమిషనర్ను రేవంత్ రెడ్డి ఏమాత్రం వదులుకునేటట్టు సిద్ధంగా లేరని వినిపిస్తాంది. రంగనాథ్కు పూర్తి స్థాయిలో అండగా నిలవాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోంది. ఈ అంశంలో న్యాయపరమైన సలహాలు తీసుకోవాలని అధికారులకు సీఎం చెప్పినట్టు సమాచారం. అందుకే ఇప్పటికే ఢిల్లీలో ఉన్న సీఎం ఇంటెలిజెన్స్ చీఫ్ విజయ్ కుమార్ ను పిలిపించుకున్నాడు. సర్కారు తరపు న్యాయవాది కూడా రంగనాథ్ చేసిన పనికి కోర్టుకు క్షమాపణలు కూడా చెప్పిండు. కానీ కోర్టు వినకపోవడంతోని ఇప్పుడు ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పు మీద ద్విసభ్య ధర్మాసనానికి పోవాలని సర్కార్ చూస్తాంది. కోర్టు తీర్పు కాపీ అందిన తర్వాత దీని మీద గట్టిగా అధ్యయనం చేసి పైకోర్టులో సవాల్ చేసేందుకు సన్నాహాలు కూడా చేస్తాంది. హైడ్రా చీఫ్ ను అదే పదవిలో కొనసాగించాలన్న పట్టుదలతో సర్కారు ఉన్నట్లు చెబుతున్నారు. హైడ్రా ఏర్పాటైనప్పటి నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రంగనాథ్కు మద్దతిస్తూనే వస్తున్నారు. ప్రభుత్వ ఆస్తులను కాపాడడానికే హైడ్రాను తెచ్చినామని ఆయన చాలాసార్లు ప్రజలకు వివరించిండు. అయితే ప్రతిపక్షాలు మాత్రం మొదటి నుంచి హైడ్రాను తీవ్రంగా వ్యతిరేకిస్తూనే ఉన్నాయి. రంగనాథ్ ఎప్పుడు పేదోళ్ళ కష్టపడి కట్టుకున్న ఇండ్లను మాత్రమే కూలగొడుతుంటాడని నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తాండ్రు. ఇప్పుడు కోర్టు తీర్పుతోని ప్రతిపక్షాలకు మంచి ఆయుధం దొరికినట్లయింది. కోర్టు కూడా హైడ్రా తీరును తప్పుపట్టడం వాళ్ళ వాదనకు బలం చేకూర్చినట్లయింది. ఈ యొక్క హైడ్రా కమిషనర్ రంగనాథ్ తొలగించాలని హైకోర్టు యొక్క ఆదేశం, ఒక తీర్పు, ఇది ఖచ్చితంగా పేద ప్రజల విజయం. ఇది అధర్మం పైన ధర్మం సాధించిన విజయంగా బీఆర్ఎస్ పార్టీ మరి తెలియజేస్తా ఉంది. ఎందుకంటే ఇప్పటి వరకు హైడ్రా పేదల నిర్మాణాలనే కూలగొడుతూ వస్తాంది. సర్కార్ కావాలనే ఇట్లా కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని విపక్ష నాయకులు ఆరోపిస్తాండ్రు. ఇప్పుడు ఈ పరిణామం సర్కార్కు బాగా ఇబ్బంది తెచ్చిపెట్టిందనే చెప్పాలి. ఓ పక్క హైడ్రా కమిషన్ ను తొలగించాలని కోర్టు తీర్పు ఇయ్యంగానే నగరంలో చాలా చోట్ల జనం పటాకులు కాల్చి సంబరాలు కూడా చేసుకున్నారు. సోషల్ మీడియాలో ఆ వీడియోలు వైరల్ అవుతున్నాయి. పండుగ చేసుకున్న వాళ్ళంతా హైడ్రా బాధితులే అని చెప్పనవసరం లేదు. ఈ సమయంలో సర్కార్ ఎసొంటి అడుగు వేస్తదన్నది ఇప్పుడు ఆసక్తి రేపుతాంది. కోర్టు చెప్పినట్లుగా రంగనాథ్ను పదవి నుంచి తప్పిస్తారా, లేకుంటే ఆయన్నే కొనసాగించేందుకు సుప్రీంకోర్టు దాకా పోతారా అన్నది కూడా చర్చనీయాంశంగా మారింది.
చూశారు కదా హైడ్రా కమిషనర్ రంగనాథ్ ముచ్చట. దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ క్యూ న్యూస్. క్యూ న్యూస్లో ఎడిటర్లు కావాలను. మీడియా రంగంలో మీ టాలెంట్కు ఇది సరైన వేదిక. 2 నుంచి 3 సంవత్సరాల అనుభవం ఉండి ఫోటోషాప్, ప్రీమియర్ ప్రో, ఆఫ్టర్ ఎఫెక్ట్స్లో నైపుణ్యం ఉన్నవారు కావాలను. ఫ్రెషర్స్ కూడా అవకాశాలున్నాయి. ఆసక్తి ఉన్నవారు వెంటనే సంప్రదించండి 8143001981.